ఇప్పుడు ఈరోజు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో మధ్య భారతంలో అది ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ జార్ఖండ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కర్ణాటక ఈ దేశంలో ఉన్నటువంటి విపరీతమైన సంపదని ఖనిజ సంపదని దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలతో మిలాఖతై ప్రభుత్వాలే కార్పొరేట్ కంపెనీలను ఏర్పాటు చేస్తూ వాటికి ఈ భూమి మీద ఉన్నటువంటి ఆదివాసులను తరిమేయడం కోసము ఆపరేషన్ కగారు పేరు మీద లేదా ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఒక ఆలోచన విధానంతో అది ఆలోచన విధానం మొత్తంగా ఈ దేశం లోపల అది ఆలోచన విధానం కాదు, అది అవినీతి విధానం. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఏవైతే అటవీ సంపద ఉన్నదో అది కవ్వాల్ టైగర్ జోన్ల పేరు మీద, అదేవిధంగా నల్లమల యురేనియం పేరు మీద మధ్య భారతదేశంలో ఉన్నటువంటి బాక్సైటు లామినైటు ఇవి అన్నటువంటి ముడి సరుకులని ఈ ప్రపంచ దేశాలకి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని, టాటా కంపెనీల కోసము వీళ్ళు వాళ్ళకి దారదత్తం చేయడం కోసం, దోచిపెట్టడం కోసం ప్రభుత్వము అభివృద్ధి పేరు మీద వినాశనం చేస్తూ ఉన్నది. ఈ దేశంలో కూడా ఈ భూమి మీద ఆదివాసులకు జీవించే హక్కును ఈ ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆదివాసులనైతే ఎన్కౌంటర్ల పేరుతోటి వీళ్ళు మావోయిస్టులు అని చెప్పేసి ఈ దేశంలో కూడా పారామిలిటరీ బలగాలను పంపించి వీళ్ళని చంపేస్తూ ఉన్నది. ఈ దేశంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఏవైతే జీవించే స్వేచ్ఛ, పౌర ప్రజాస్వామిక స్వేచ్ఛలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ దేశంలో కూడా రాజ్యాంగం కల్పించింది. వాటన్నిటిని అణగదొక్కుతూ వాటిని నల్ల చట్టాల రూపంలో తీసుకొస్తూ ఈ దేశంలో కూడా ప్రజలను, ప్రజాస్వామిక వాదులను అదేవిధంగా ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో నక్సలైట్లు లేదా మావోయిస్టులు దేశానికి అభివృద్ధి నిరోధకులు అని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో నిజంగా అభివృద్ధి నిరోధకులు అయితే ఈ దేశంలో కూడా ఆదివాసులు ఎంతమంది ప్రపంచ బ్యాంకులు అంటే లేదా ఈ దేశంలో నుండి ప్రభుత్వ రంగ సంస్థల నుండి బ్యాంకుల నుండి ఎవరైనా ఏ యొక్క ఆదివాసి ఒక 100 రూపాయలు ఈ దేశంలో నుంచి పైసలు తీసుకుపోయిందా? విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో కూడా దాదాపు 1,00,000 కోట్లకు పైగా రూపాయలు ఈ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని వాళ్ళు ఈ దేశాలను నిలబెట్టి వెళ్ళిపోయినారు. కానీ ఏ ఒక్క ఆదివాసి కూడా కనీసం తన గూడు, గుడ్డ, నీడ ఏదైతే ఉంటుందో అవి తన వెంట పెట్టుకొని తిరగలేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఆదివాసులను విధ్వంసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అభివృద్ధి అని చెబుతూనే అదేవిధంగా మేము డెవలప్మెంట్ చేస్తామనే డెవలప్మెంట్ పేరుతోటి ఆదివాసులను అయితే ఈ దేశం నుంచి తరిమి కొట్టడం కోసం లేదా వీళ్ళు మావోయిస్టులు అని చెప్పేసి వీళ్ళని ఈ ప్రపంచ బ్యాంకు ఏజెంట్లు అయినటువంటి ఈ ప్రభుత్వ పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ దేశంలో కూడా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ఆదివాసులు ఈ దేశ ప్రజలు గారా ఈ దేశంలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలని ఈ దేశ పౌరులకు ఎట్లా పంపుతారు? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశ పౌరులైనటువంటి ప్రజాస్వామిక వాదులైనటువంటి ప్రజలైనటువంటి పట్టణ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ప్రజలు, ప్రజాస్వామిక అందరూ కలిసి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దేశ వ్యతిరేకులు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో దేశానికి వ్యతిరేకులు, ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు, అడవి ప్రాంతాల్లో నియోజించే వ్యక్తులు, సొంత ఆస్తి లేని వ్యక్తులు, సొంత కూడు లేని వ్యక్తులు, సొంత గుడ్డ లేని వ్యక్తులు వీళ్ళు ఈ దేశంలో ఒకటి అభివృద్ధి నిరోధకత వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి తీసుకొని లోన్లు తీసుకొని ఎంజాయ్లు, జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి ప్రజలు ఈ ప్రపంచాన్ని, భారతదేశాన్ని వదిలిపెట్టి ప్రపంచ దేశాలలో దాచుకుంటూ వాళ్ళు దాచిన దాన్ని దోసుకొని దాచిందైతే ఏదైతే ఉన్నదో వాటిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. కాబట్టి ఈ దేశంలో కూడా ఒక సొంత ఆస్తి లేని ఆదివాసీ ఈ దేశానికి అభివృద్ధి నిరోధకుడు ఎట్లయితాడు? సొంత గూడు లేని ఆదివాసీ ఈ దేశానికి నిరోధకుడు ఎట్లయితాడు? లేదా ఏ ప్రభుత్వ బ్యాంకు రంగ సంస్థల నుంచి ఒక 100 రూపాయలు అప్పు చేసి తన వ్యక్తిగత జీవితాన్ని స్వార్థం కోసం వాడుకున్నాడా? అట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో కూడా ఈ భూమి మీద ఆదివాసులకి జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కు కోసము ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులుగా మీరందరూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే ఏదో ఇది ఒక ఉత్సవం కాదు. ఈ ఆదివాసులని తరిమేసేదైతే ఆపరేషన్ కగార్ ఈ దేశంలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలు ఈ దేశంలో పౌరులను చంపే రైటు ఎవరు కల్పించే ఉన్నారు? ఎవరు కల్పించారు? ఈ దేశంలో జీవించే స్వేచ్ఛ వాళ్ళది కదా. ఆ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా మిగతా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రజలు, ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతకడం కోసం అటవీ సంపదని కాపాడుకుంటూ ఆ అటవీలో కూడా ఉన్నటువంటి అటవిక జీవనాన్ని గడుపుతూ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి, మేము రోడ్లు వేస్తాం, ఏరోప్లేన్లు వేస్తామని చెప్పేసి ఈ దేశంలో కూడా ఖనిజ సంపద అయితే ఏదైతే మధ్యధర భారతదేశంలో ఉన్నాయో కాబట్టి ఆ సంపదను దోచుకోవడం కోసం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని, టాటా, జిందాల్ కంపెనీలకి
ముడి సరుకులను అమ్ముకోవడం కోసం వేల కోట్ల రూపాయలు అవినీతి చేయడం కోసము వీళ్ళు ఈ దేశంలో కూడా ఆదివాసులు అనేటోళ్ళు లేదా వాళ్ళకి మద్దతు నిలబడుతున్నటువంటి బుద్ధిజీవులు విద్యార్థులు ఎవరినైనా కానీ నక్సలైట్ల పేరు మీరు చంపితే ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దేశంలో కూడా పుట్టిన ప్రతి పౌరునికి జీవించే స్వేచ్ఛ ఉన్నదని చెప్పేసి ఆర్టికల్ 14 ఏదైతే చెప్తున్నదో దాన్ని రాజ్యాంగంలో కూడా మీరు అందరూ వైలేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి జీవించే భూమి మీద పుట్టిన ప్రతి పౌరునికి దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి జీవించే హక్కు ఉన్నది. కాబట్టి ఆదివాసులకు కూడా జీవించే హక్కు ఉన్నది. కాబట్టి జీవించే హక్కు ఉన్నది. కాబట్టి వాళ్ళని చంపడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి నిజంగా దేశద్రోహులు ఎవరైతే ఉన్నారంటే ఈ దేశంలో కూడా యాంటీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారంటే ఈ దేశంలో కూడా అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఈ దేశ పౌరులను చంపుతున్నారంటే ఈ దేశంలో కూడా జీవించే ఉన్న పౌరులను చంపే రైట్ మీరు ఉన్నదంటే ఈ పారామిలిటరీ బలగాలు ఈ దేశానికి ద్రోహం చేస్తున్నట్లే. కాబట్టి దీన్ని అంటే భారత ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో అమిత్ షా నాయకత్వంలో ఉన్నట్టు ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదో అభివృద్ధి పేరుతోటి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి అని కాదు. అభివృద్ధి అంటే ఆదివాసులను అడవి నుంచి తరిమేసి పట్టణ ప్రాంతాలకి వలస జీవులుగా కూలి బతుకులుగా మార్చంగాడు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఈ దేశానికి వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి నీరవ్ మోడీని విజయమాలని లేదా విలాసవంతమైన జీవితాలని అని చెప్పేసి వెళ్ళిపోయిన వ్యక్తులను తీసుకొచ్చి ప్రజలకు పంచండి ఆ ఆస్తులు. కానీ ఈ ఆదివాసుల ప్రజల్ని ఆదివాసులు అభివృద్ధి నిరోధకులు అని చెప్పడం అంటే అభివృద్ధి నిరోధకులు కాదు. మీ ప్రభుత్వంలో అవినీతి ఏ పాటు ఉన్నదో మీరు చేసుకోండి. స్విస్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళని కష్టపడి సంపాదించారా స్విస్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి అంతర్జాతీయంగా మీరు ఏదైతే సంపాదించున్నారో బిజినెస్ల పేరుతోటి ప్రజల నుంచి దోసుకున్నటువంటి మీరు దాచిన ఆస్తులను పంచండి. అప్పుడు మీరు ఈ దేశంలో అభివృద్ధి నిరోధకులు ఎవరు అనేది మీకు తెలుస్తుంది. నిస్వార్థంగా నిజాయితీగా సొంత కూడు గుడ్డ లేని ఒక ఆదివాసులని దేశానికి మీరు ఈ అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి ఆదివాసులని చంపడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఆదివాసుల మీద ఏదైతే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ పహార్ లేదా ఇంకా ఆపరేషన్లు వివిధ ఆపరేషన్లు పేరు పెట్టి మీరైతే ఏదైతే ఆపరేషన్ చేస్తున్నారో ఈ దేశంలో ఉన్న పౌరులు ఈ దేశంలో ఉన్న యువత మైదాన ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం పొట్టగూడు కోసం వాళ్ళ ఆర్మీలలో చేరితే వాళ్ళ చేతులకు తుపాకులు ఇచ్చి ఆదివాసులను చంపడం అంటే దీన్ని మించిన దౌర్భాగ్యం ఏముంది? దీన్ని తీసిన రాజ్యాంగ ద్రోహం రాజద్రోహం ఏమైనా ఉంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ దేశ మూలవాసులైన ఆదివాసులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దేశంలో ప్రస్తుతం ఆదివాసీలు అంటే నక్సలైట్లు మావోయిస్టులు అనే ముద్ర వేస్తున్నది ఒక రాజ్యాలు. ఆదివాసీలు అంటే అడవిలో ఉంటారు, అడవిలో ఉండే మూలికలు, అందులో ఉండే వృక్ష సంపద, పండ్లు అవి ఏరుకుంటూ వాళ్ళు ఇప్ప పువ్వు తునికాకు సేకరణ చేసుకుంటూ బతుకుతారు ఆదివాసీలు. అట్లాంటి ఆదివాసీలు అడవిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క జనజీవనం కోసం వాళ్ళు చేసే ఒక అడవి సేకరణ, అడవి ఉత్పత్తులను పోగు చేసుకొని వాళ్ళు జీవనం సాగించే క్రమంలో వాళ్ళని ఈరోజు రాజ్యము ఆదివాసీలు అంటే నక్సలైట్లు మావోయిస్టులు అనే ఆపరేషన్ కాగార్ పేరుతోటి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి బూటకప్ ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఖచ్చితంగా ఆదివాసీలు అడవులలో ఉంటారు, వాళ్ళ జీవనమే అడవులు, కొండల్లో లోయల్లో ఉండి బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు. అట్లాంటి ఆదివాసీలపై ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి వాళ్ళను ఇష్టం వచ్చిన రీతిలో ఎన్కౌంటర్లు, బూటకప్ ఎన్కౌంటర్లు చేస్తూ వాళ్ళను హతమారుస్తున్న క్రమం మనము ప్రస్తుతం పేపర్లలో చూస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని మేము డిఎస్సీ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు, వాళ్ళకి ఈ కుట్రలు కుతంత్రాలు ఏం తెలియదు. వాళ్ళు పాపం అడవిలో ఉండే అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అట్లాంటి ఆదివాసులు ఈ దేశ మూలవాసులపై ఈరోజు ఎన్కౌంటర్లు చేయడము, వాళ్ళను చిత్రహింసలకు గురి చేయడము, అడవిలోకి వెళ్ళి అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్న క్రమంలో వాళ్ళను ఎన్కౌంటర్లు చేసి వాళ్ళను ఈరోజు బూటకప్ ఎన్కౌంటర్లు చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. ఇట్లాంటి ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశం ముందుగా ఈరోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఏంటంటే ఆదివాసులు ఎవరైతే ప్రభుత్వ పాలక ఫాసిస్టు ప్రభుత్వ కుట్రలకు బలైపోతున్నటువంటి బలైపోయిన అమరవీరుల ఆదివాసులకు అందరికీ జోహార్లు అర్పిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జేజేలు. ఈ దేశంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్ దండకారణ్యం బస్తర్ అడవులలో ఒక పెద్ద కుట్ర జరిగి ఏం చేస్తున్నారంటే నక్సలైట్లను చంపుతున్న పేరుతోటి ఈరోజు అమాయకమైన అడవి కొండ బిడ్డలను వాళ్ళ అమాయకులు వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఏం తెలియవు అలాంటి అమాయకులైన ఆదివాసులను
ఈరోజు పాలక ఫాసిస్టు ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను అందజేయడం కోసము ఈరోజు వాళ్ళని అతి దారుణంగా చంపడం జరుగుతుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ అడవులలో ఎవరికి తెలియకుండా ఆ చర్చను బయటికి రాకుండా ఇంకో చర్చను ముందు పెట్టి ఏదైతే గోమాంసం అమ్ముతారని చెప్పి చర్చను ముందు పెడుతున్నారు. మేము ప్రత్యేకంగా ప్రభుత్వాలకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ తెలియజేసేది ఏంటంటే అక్కడ జరిగే వాస్తవాలను బయటికి చెప్పండి, వాళ్ళ జీవన విధానాన్ని బయటికి చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ఎందుకోసం వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని నిజంగా చెప్పండి. అక్కడ ఎంతమంది ఆదివాసులను చంపుతున్నారు, అక్కడ ఎంతమంది నక్సలైట్లను చంపుతున్నారు, నిజాల కమిటీ వేసి అందరు నిజాలు బయటికి చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు వాళ్ళకు కుట్రలు కుతంత్రాలు ఏం తెలియవు. అక్కడ వాళ్ళు కాయో కష్టమో చేసుకొని చదువు లేకున్నా కనీసం మౌలిక వసతులు లేకున్నా కానీ వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు మీరు ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సలైట్లను చంపుతున్నాం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎంతమంది నక్సలైట్లను చంపుతున్నారు, ఎంతమంది ఆదివాసులను చంపుతున్నారు మీరు ప్రజలకు తెలియజేయండి. ఒక అంశము మీరు చేసే దుర్మార్గాలను కప్పిపుంచుకోవడం కోసము ఈరోజు ఆవు మాంసం అమ్ముతున్నారని చెప్పి ఆవులను చంపుతున్నారని చెప్పి ఆ అంశం బయటికి రాకుండా ఈ అంశం ముందు పెట్టి ఈరోజు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎందుకనంటే మీరు మీ చేసే దుర్మార్గాలను ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గాలను కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా మీరు ప్రభుత్వ పాలసీలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ కాగార్ పేరు మీద కూడా ఈ జరిగే ఈ దుర్మార్గాన్ని మీరు కార్పొరేట్ శక్తులకు నల్లమల్ల అడవులలో అదేవిధంగా దండకారణ్యం అడవులలో అలా దాగి ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసమే మీరు ఈ ఆపరేషన్ కాగార్ను పెట్టి నక్సలైట్లను చంపుతున్న మంచి దుర్మార్గమైన చర్యను మీరు తీసుకొస్తున్నారు. దండకారణ్యం అడవులలో బస్తర్ అడవులలో సుక్మా అడవులలో మీరు చేస్తున్న మారణ హోమాలు ఏంటి ప్రజలు అక్కడ ఉన్న ఆదివాసులు బయటికి రాకుండా చేసి మీడియాను ప్రజాస్వామికవాదులు ఎవరిని కూడా పౌర హక్కుల సంఘాలు ఎవరు కూడా లోపడిపోకుండా అసలు అక్కడ ఏం జరుగుతుందో నిజాలు బయటికి చెప్పకుండా మీరు చేసే ప్రయత్నము అది దుర్మార్గమైన ప్రయత్నము. ఎందుకనంటే మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం అక్కడ జరిగే నిజాలను బయటికి చెప్పండి. ఎంతమంది ఆదివాసులను ఈ ఆపరేషన్ కగార్ పేరు మీద 162 మంది ఆదివాసులను చంపిరు. అక్కడ అందులో నక్సలైట్ల పేరు మీద చంపిరు. అందులో 20-30 మంది మాత్రమే నిజమైన నక్సలైట్లు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ అనారోగ్యంతో ఉన్న నక్సలైట్లనే మీరు చంపారు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ ఉన్న 120-30 మంది పైగా ఆదివాసులనే అమాయకమైన ఆదివాసులను చంపుతున్నారు. దీన్ని ఎందుకోసం చంపుతున్నారో మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. ఒక చర్చ ముందుకు రాగానే ఇంకో చర్చను ముందుకు తీసుకొచ్చి అక్కడ ఆదివాసులను చంపుతున్నారని చెప్పి ప్రజలంతా ప్రజాస్వామికవాదులంతా అందరూ ఆలోచిస్తున్న వేళ మీరు మాత్రము అవును చంపుతున్నారు ఇది చంపుతున్నారు అని చెప్పి ఒక కాంట్రవర్సీ ఇష్యూను ముందు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. మేము ప్రభుత్వానికి చెప్తున్నాము మీరు అక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎంతమంది నక్సలైట్లను చంపుతున్నారో బయటకు చెప్పాలి. అక్కడ దండకారణ్య అడవులలో ఖనిజ సంపద విపరీతమైన ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగమే ఈరోజు ఆపరేషన్ కగార్. ఈ కగార్ పేరు మీద అనేక మంది ఆదివాసులను చంపుతున్నారు. అక్కడ మీరు ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రజాస్వామ్యం సిగ్గుపడాల్సిన చర్య. అక్కడ మహిళను ఎవరైతే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే వాళ్ళ పైన సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సలైట్లను ఏరివేస్తామని చెప్పి డ్రోన్లు పెట్టి వాళ్ళ స్నానాలు చేస్తూ అంటే వాళ్ళ వీడియోలు చిత్రీకరించి సమాజమే సిగ్గుపడే విధంగా ఈరోజు సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు ఏదైతే ఉన్నాయో గ్రేహౌట్స్ బలగాలు అంటే దారుణమైన చర్యలను ఈరోజు అమాయకమైన ఆదివాసులపై ఈరోజు వాళ్ళు హింసాకాండాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా నక్సలైట్ టెస్ట్ అని చెప్పి ఆడపిల్లల ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళల స్థానాలను ఒత్తుతూ ఇంత హీనమైన చర్యను మీరు పాల్పడుతున్నారు. నక్సలైట్ వస్తే పాలు వస్తేనేమో మీరు ఆదివాసీ మహిళ అని పాలు రాకపోతే నక్సలైట్ అని చెప్పి ఇంత దారుణమైన చర్యను మీరు ఆదివాసులపై మీరు విసురుతున్నారు. ఇలాంటి చర్యలను వెంటనే ఆపరేషన్ కగార్ పేరుతో ఇలాంటి చర్యలను ఆపాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు యువత మేలుకుంటుంది. ప్రజాస్వామ్యం ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళ మీద ఉప చట్టాలు పెట్టడం, దేశద్రోహ కేసు పెట్టడం, అదేవిధంగా వాళ్ళని జైల్లో వేయడం అని చెప్పి ఈరోజు కొత్త చట్టాలు తీసుకొచ్చి మొత్తము ప్రజాస్వామ్యాన్ని ఏదైతే మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కనీసం రోడ్లెక్కి ధర్నా స్వేచ్ఛ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఈ మొండి వైఖరిని నిరసిస్తాం. మేము ఖచ్చితంగా విద్యార్థులను మేలుకుంటున్నాం, యువత మేలుకుంటుంది. దేశము ప్రతి యువత ఆలోచిస్తుంది, యూనివర్సిటీలో విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ఫాసిస్టు కార్పొరేట్ కుట్రలకు మేము ఖచ్చితంగా ఎదురొడ్డి పోరాటం నిలుస్తామని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని చెప్పి అక్కడున్న ఆదివాసులను వాళ్ళ సంస్కృతిని కాపాడని చెప్పి వాళ్ళు ఎలాంటి ప్రకృతికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎలాంటి హాని చేస్తలేరు. వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు ఉన్న దాంట్లో తిని కడో గంజో పోసుకొని తిని బతుకుతున్నారు. వాళ్ళ వాళ్ళని బతకనియండి. ప్రభుత్వాలను డిమాండ్ చేశారంటే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ హాని చేయలేదు, జంతువుల హాని చేయలేదు, ప్రకృతికి హాని చేయలేదు. ప్రకృతిని కాపాడేది వాళ్ళు. మీరు కార్పొరేట్ శక్తుల కట్టబెట్టడం కోసము ఈరోజు ఛత్తీస్గఢ్ అడవులలో కానీ బస్తర్ అడవులలో కానీ నల్లమల అడవులలో కానీ ఇంతకుముందు కూడా నల్లమల అడవులలో ఆడున్న ఆదివాసులను ఖాళీ చేపించి యురేనియం తవ్వకాలని చెప్పి
చేస్తే ప్రజాస్వామ్యం మొత్తం మేల్కొని, యువత మేల్కొని, ప్రజాస్వామ్యవాదులు మేల్కొని దాన్ని తిప్పికొడితే అక్కడ మీరు యురేనియం తవ్వకాలు ఆపిర్రు. ఇప్పుడు కూడా ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి కూడా ప్రజాస్వామికవాదులు, అదేవిధంగా ఎవరైతే కమ్యూనిస్టులు కానీ ఇంకా ఇతర ప్రజాస్వామికవాదులు ఎవరైనా కానీ వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు, వెంటనే ఆపరేషన్ కగారును ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్లమొల్ల అడవి కానీ, అదేవిధంగా బస్తర్ సుక్మా అడవి కానీ, దండకరణ్యం అడవి కానీ అక్కడ ఏ కార్పొరేట్ శక్తులకు మీరు స్థానం ఇవ్వద్దు. వాళ్ళ ఆదివాసుల గ్రామాలలో ఆదివాసులు ఉండాలి, వాళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళకున్న చట్టాలతోటి వాళ్ళు స్వేచ్ఛగా బతికే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగారును వెంటనే ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.